ఇందులో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే గ్రామాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పంచాయతీ సెక్రటరీ గ్రామ స్థాయిలోనే నమోదు జరిగిపోవాలి. ఇప్పుడు మనము మరి ఇంతకాలం గడిచింది, మన పేరు నమోదైందో లేదో కూడా చూసుకోవచ్చు. మనము ఇప్పటిదాకా కొత్తగా జరగబోయే జననం గురించి కానీ మరణాలు అయితే కనుక ఇన్ఫామ్ చేయాలని చెప్తున్నాం. ఒకవేళ ఇప్పుడు అది నమోదైందా లేదా చూసుకోవటం ఎలా అనే ఒక ప్రశ్నకి సమాధానం మనం వెతుక్కోవాలి. ఇక రెండోది ఏంటంటే ఇన్స్టిట్యూషన్ డెలివరీ కాదు, ఇంట్లో జరిగిన డెలివరీ కాదు, ఎక్కడో ఒక బేబీ దొరికింది బయట బస్ స్టాండ్లలోనే ఇంకెక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో చెత్త కుప్పలలోనే పిల్లలు దొరుకుతున్నారేమని వార్తాపత్రిక చదువుతున్నాం. లేదా ఎక్కడో అనాథ శవం కనబడుతుంటుంది, ఎక్కడో ఎవరో చంపేసి వెళ్ళిపోతారు, రోడ్డు మీద ఒక శవమో లేదా ఇంకెక్కడో కనబడుతుంది. ఇలాంటి సందర్భాలలో ఎవరు దాన్ని నమోదు చేయాలి? ఇంకా ఆ బాబో పాపో జననాన్ని నమోదు చేసే అవకాశం ఉందా లేదా? చట్టం ఏమంటుందంటే ఎవరైతే ఆ బేబీని కనుక్కుంటారో ఫస్ట్ వాళ్ళే సమాచారం ఇవ్వచ్చు, లేదా సంబంధిత పోలీస్ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ విలేజ్లో ఉండే గవర్నమెంట్ సర్వెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమాచారం ఇవ్వచ్చు. ఆ సమాచారం ఆధారంగా తగిన ఎంక్వైరీ చేసి నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా అంటే ఎక్కడ ఒక జననం జరిగినా ఇంట్లో కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ లేదా ఎక్కడ జరిగిందో తెలియకుండా ఎక్కడన్నా బేబీ దొరికినా కానీ ఆ జననాన్ని నమోదు చేసే ప్రక్రియ చట్టంలో ఉంది.